నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. భారత్ వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఈరోజు మాచర్ల నియోజకవర్గం నుండి ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెండు కులాల పాలన, అందులో ప్రజెంట్ మా ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరుగుతున్నటువంటి దాడులు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేసి వీళ్ళు ఇష్టానుసారంగా నల్ల చట్టాలను తీసుకొచ్చేసి రైతులకు భద్రత లేదు, ఉద్యోగస్తులకు భద్రత లేదు, సామాన్యుడికి కూడా భద్రత లేని పరిస్థితులు మనం ఈ రోజు మాచర్ల నియోజకవర్గం యావత్ రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. ఈ రెండు కులాల పాలన మరియు ఈ రెండు అగ్రకుల బూర్జువ పార్టీల యొక్క పరిపాలన అనేది మళ్ళీ రాకుండా మనం జాగ్రత్త పడాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కోరుకుంటూ మాచర్ల నియోజకవర్గం నుండి బహుజన రాజ్యాధికారం కోసం, బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం ఈ రోజు ప్రచార రథాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టాను. మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 70 గ్రామాల్లో ఉన్నటువంటి 70 పంచాయతీల్లో ఉన్నటువంటి బహుజన ప్రజలారా, మీ ముందుకి నేను రేపటి నుంచి ఈ రోజు నుంచి మీ ముందుకు నేను రాబోతున్నాను. నన్ను ఆశీర్వదించి మీ బిడ్డనైనా నాకు ఇంటికి ఒక ఓటునైనా వేసేసి రేపు రాబోయే 24 సార్వత్రిక ఎన్నికల్లో ఒక అఖండ మెజారిటీతో గెలిపిస్తేనేమో బహుజనులు గెలిచినట్టు. లేదు, ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా కానీ సరే వాళ్ళ బూర్జో పార్టీల్లో ఈ అగ్రకులాలు గెలిచినట్టే తప్ప మన గెలుపు ఎప్పటికీ కాదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికి ఒక ఓటేసినా కానీ సరే గెలిపినైనా గెలిపించండి, లేకపోతే నాకు ఒక మంచి మెజారిటీతోనైనా నాకు ఓట్లు వేస్తే నేను ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకున్నాయి మాచర్ల నియోజకవర్గం బహుజనుల తరపున నేను నిలబడతానని చెప్పేసి సమన్వయంగా తెలియపరుచుకుంటూ అందరికీ 2 చేతులు ఎత్తి జోడించి దండం పెడుతున్నాను, రాజ్యం అడుగుతున్నాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, రేపటి మన పిల్లల భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు తరాల కోసం మనము ఓటు మార్పిడి అనేది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మనము అదాపాల పాతవాళ్ళకి వీళ్ళు తక్కువ వేస్తారని చెప్పేసి విన్నవించుకుంటూ జై భీమ్ జై భారత్.